శంకర్ బాబు గారిని, మల్లాది రమణ గారిని, అలాగే మణిపాల్ రెడ్డి గారిని, ఉమామహేశ్వరరావు గారిని, నరసింహరావు గారు పెద్దవాడు సార్ అలాగే అర్జునరావు గారు రండి సార్ రండి ఏం పర్లేదు. రాజనాల సత్య గారు, మనోరావు గారు సార్, బంగారు గారు, మల్లు శ్రీయారావు గారు సార్ పెద్దవారు, దయచేసి ఏమనుకోకండి ఇంకా ముందు తెలుస్తున్నారు. అలాగే సార్ ఓలేటి శ్రీనివాసాచార్య గారు సార్ రండి. రామాచార్య గారు రండి సార్. అలాగే వెంకటేష్ గారు, వెంకటరెడ్డి గారు అర్జున గారు రా సార్, కూర్చోండి రండి 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 సార్. అలాగే పూనాటి కోటేశ్వరరావు గారు రండి సార్. సర్వేశ్వరరావు గారు రండి సార్. ఇగో 2 కుర్చీలు ముందు. రండి సార్, నరసింహరావు గారు రండి సార్. ఆర్మనీస్ భాస్కరరావు గారు రండి. రామోహనరావు గారు, స్వామి రామోహనరావు గారు, అయ్యప్ప రామోహనరావు గారు వెళ్ళిపోయారా? అయ్యప్ప రామోహనరావు గారు, రామయ్య రారా ఉండగా ఉల్లాసాచారి గారు రండి సార్. రండి రండి. నా మిత్రుడు నాగేడి సార్, సిఎస్ రెడ్డి గారు రండి రండి సార్. అలాగే సార్ మాట్లాడు పూల సింగ్ సార్.
ఇంతమంది కళాకారుని స్టేజ్ మీద సన్మానించడంలో నా అనుభవం 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఈరోజు ప్రథమంగా చూస్తున్నాను. ఇంతమంది కళాకారుని చేయడం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ఇక ముందు ముందు తరాలు కూడా తరగదు. ఇవాళ పొద్దున 6 గంటలకు ఆయన ఫోన్ చేశాడు కుదరదు అన్నా నువ్వు రావాలి, నాటకం చూడాలి, నువ్వు వెళ్ళాలి. ఏమైనా నారాయణ స్వామి నాకు గత 25 ఏళ్ళ బట్టి నాతో నాటకాలు చేస్తున్నాడు. మంచి సహృదయుడు. అట్లా ఇవాళ సుదర్శన్ కూడా ఏం తీసేసాడు రామాయణంతో ఆంజనేయుడు పాత్రకి కొంచెం టెన్షన్ పడ్డాడు. ఆంజనేయుడు గారు మాత్రం టెన్షన్ ఉంటుంది. తర్వాత మొత్తం కలిగలేదు. ఎందుకంటే మా అనుభవంలో నేను చెప్తున్నాను, మేము చేస్తూ ఉంటాం. అట్లాగే ఒక సీనియర్ కళాకారుడు ఆయన కూడా ఈఎస్ రెడ్డి గారు ఎక్కడ హైటెక్ సిటీ నుంచి ఉంటారు. ఇవాళ నారాయణ స్వామి సుదర్శన్ గారు వస్తున్నారు. ఈఎస్ రెడ్డి గారు వెంకటేశ్వర భాస్కరరావు గారు ఒక్క నిమిషం నారాయణ స్వామికి సత్కారం చేసి రాయలసీమ కూడా చాలా కాలం తర్వాత చూశారు సార్. పైకి రండి సార్. రంగస్థలంలో హైదరాబాద్ లో అజాత శత్రువు నారాయణ స్వామి దంపతులు. అయితే నారాయణ స్వామి గారు ప్రతి నాటకానికి రిహార్సల్కి వస్తాడు, నాటకానికి వస్తాడు. కానీ ఏనాడు కూడా నా డబ్బులని వీళ్ళందరికీ తెలుసు. డబ్బులు వేస్తే తీసుకుంటాడు, లేకపోతే లేదు. అలాంటి ఉత్తమునికి మా పాలమూరు కళా విశ్వాస తరఫున సత్కారం చేయాలని నిర్ణయించాము. దయచేసి పెద్దలందరూ సత్కరిస్తారని కోరుతున్నాను. ఆయన సత్కరించిన తర్వాత నాకు మాటలు మాట్లాడి గురుగారు నామా చంద్రబాబు నాయుడు గారు పైకి రావాలి. అలాగే మేడం సాయలక్ష్మి గారు పైకి రాని మేడం. రెడ్డి గారు భారత వికాస పరిషత్తులో 8 గంటల కార్యక్రమం అయిపోయింది. మొట్టమొదటిసారి ప్రతిభం ఇది. దీన్నే మీరు కొనసాగిస్తూ ఉంటుంది. రేపు కూడా అనుభవించారు. పెద్దవారు మీరే అన్నా This one
జనాలు బాగుంటున్నారు. ఇప్పుడు సభను నిర్వహించాల్సిందిగా సభాధ్యక్షులు పెద్దలు పూజలు కొట్టే వెంకటేశ్వరరావు గారిని ప్రార్థిస్తున్నాం. ఎందరో మహానుభావులు అందరికీ వందన. ఇవాళ ఈ సమావేశం ఒక విచిత్రమైనటువంటి సమావేశంపై మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ప్రేక్షకులు లేరు, అందరూ నటులు. నటులందరూ వారికి వారు ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సంస్కారం ఈ వేదికలో మనం చూస్తున్నాం. ఈ రోజు చూసాం, ఈ వేదికలో మనం చూస్తున్నాం అన్న దాని అర్థం అది. ఎప్పుడు అందుచేత కళాకారులు ఉంటే కళాకారులు గొప్పవాళ్ళు లేరు, తక్కువ వాళ్ళు అసలే లేరు, అందరూ అవసరమే. అందుచేత ఎవరు మహానుభావులు లేరు, ఎవరు తక్కువ అంటే కళాకారుడు అంటే కళాకారుడే. కళారాధన తత్పరులు మనం అందరం కూడా. లేకపోతే ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ బెల్లం కాఫీ ఇస్తే హాయిగా తాగుతూ ఆనందించేటువంటి అవన్నీ కూడా త్యాగం చేసి మనం వచ్చామంటే ఇక్కడ ఆ కళామ తల్లికి మనందరం భక్తులు. కళాకారుడికి ఎప్పుడూ కూడా తక్కువతనం లేదు, ఎప్పుడు గొప్ప. సమాజంలో చూడండి, కళాకారుడు అంటే అక్కడ ఉన్నటువంటి విలువ మర్యాద తగ్గిన వారికి లభించదు. ఎందుకు అంటే ఇది అర్థం చెప్పలేదు, చెప్పినా కూడా బాగుంటుంది, సమయాలు కొంచెం తక్కువ ఉంది. 1000 మందిలో
ఒక్కడు నిలబడి తనకు తెలిసింది చక్కగా అభినయిస్తాడు. అది అందరూ చేతగా కళాకారులు కానీ వాడు స్టేజీ ఎక్కగానే చేతులు కాళ్ళు నోరు అన్ని ఓడిపోతాయి. మన కళాకారులకు ఏంటంటే స్టేజీ ఎక్కగానే వాళ్ళందరూ చూడగానే వీరావేశం పూనకాలు వస్తాయి. అది మనకు తగ్గిన వాడికి అని చేత ఇవన్నీ కూడా ఈ అబ్బాయి నన్ను రాజనాథ్ గారిని తప్పనిసరిగా రమ్మని మా ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారు. గుబ్బుల సుదర్శన్ మంచి ఉత్సాహశీలి, నేర్చుకుందామనేటువంటి తపన కలిగినటువంటి వాడు, తర్వాత కఠోరమైనటువంటి శ్రమ చేయగలిగిన వాడు. ఇంతటి మహాయజ్ఞంలాగా మహాకార్యాన్ని తను ఏర్పాటు చేశాడు. మీరు చాలా దూరంగా ఉంటారు, తప్పనిసరిగా రండి. అలాగే వచ్చారు. అంచేత అందరం కూడా నేను చెప్పడం మీరు వింటాం కాదు, మీరు చెప్పేవి కూడా నేను పెట్టాను. అందరం కూడా చక్కగా కళామంతలిని మనం సేవ చేసుకుంటాం. అహంకారం మమకారాలను కూడా తీసేసి మనందరం నటుడు. వికర్ణుడైనా వాడు నటుడే, కృష్ణుడైనా నటుడే, దుర్యోధనుడైనా నటుడే. ఇవన్నీ పాత్రలు చూసుకొని అహంకరించకూడదు. నేను నా 50 సంవత్సరాల నట జీవితంలో ఆ అహంకారమై దూరం చేసుకుంటూ నేను అందరితోనూ ప్రేమగా అభిమానంగా ఉంటున్నాను. ఎవరు పిలిచినా నన్ను ముందుగా పిలిస్తే తప్పనిసరిగా నేను వస్తుంటాను. ఎందుకంటే అలా కూర్చున్న తర్వాత ఒక మరో లోకానికి వెళ్ళిపోతాం. ఆ లోకానికి వెళ్ళిపోవడం కోసం ఇక్కడికి వస్తాం. నాటకం అంటే భరతుడే ఒక విషయం చెప్పాడు, జాగ్రత్తగా ఇది భరతుడు చెప్పేది, నేను చెప్పింది కాదు. వీణుల విందు కన్నుగవ వేడుక నాలుక తీపి అయి కదాధీనముగాక బుద్ధి రసజిత్తముగాక మనంపు మేలు మర్చిపోయాను. రసజిత్తముకు మనంపు మేలు భావానుగతంబుగా కఠినాత్ములకైన ముదంపు నీతి వసలు రూపక వేచి చూడగా. అలా ఎంత దుర్మార్గేసిన కూర్చుంటే వాడు వెళ్ళిపోతాడు. నటనకు, అభినయానికి, ఆ కథలో ఉండేటువంటి కర్మధ్వనికి వాడు వెళ్ళిపోతాడు. అది నాటకం యొక్క గొప్పతనం. అటువంటి ఆ నాటకం ఎవరికి వస్తుంది అంటే పూర్వజన్మలో గంధర్వ అంశం ఉండే వాళ్ళకే ఈ జన్మకు వస్తుంది అన్నమాట. అందుకే నేను చాలా పుస్తకాలు రాశాను. గంధర్వ అంశం లేనివాడు నటుడు కాదు. నటుడు అంటే గంధర్వుడు అని అర్థం. గంధర్వుడు అంటే మానవుడు కంటే గొప్పవాడు. ఇప్పుడు రామాయణ యుద్ధం చూశారు. ఆ కథ చాలా విచిత్రంగా ఉంటుంది. తెలుగు నాటక రంగం మొత్తంలో మనం చూస్తే రామాంజనేయ యుద్ధం అంత విచిత్రమైనది ఎక్కడ లేదు. రాముడికి ఆంజనేయుడికి ఎక్కడ యుద్ధం జరగలేదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజలి బాష్పవాది పరిపూర్ణలోచనం మారుతిని నమతా రాక్షసాంతకమని వాల్మీకి చెప్పాడు. ఎక్కడెక్కడైతే రాముడు వారి గురించి పేరు ఆయన గొప్పతనం చెప్తూ ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి అక్కడే ఉంటాడంట. కన్నీరు నింపుకుంటూ ఉంటాడంట. అక్కడికి రాముడు ఆంజనేయ యుద్ధమే. కాకపోతే రైటర్స్ రాసినటువంటి కవిగారు అంటే ముందు బదిలేడు కోటేశ్వర గారు రాశారు, ఆ తర్వాత తారా సుబ్రహ్మణ్యం గారు రాశారు. వాళ్ళు అలా బయోగ్రఫీ నాటకం చూసి ఇది ఇలా చేస్తే బాగుంటుంది పెట్టారు. కానీ దాన్ని పట్టుకున్నటువంటి మహానటులు ఉన్నారు. ఆ రోజుల్లో రికార్డులు వచ్చాయి. ఆ రోజుల్లో టి శ్రీరాములు ఆంజనేయుడు గారు, పృథ్వీ వెంకటేశ్వరరావు గారు రాముడు గారు వారు రికార్డులు ఇస్తే అప్పుడు మేము చిన్నపిల్లలు, దాదాపు నాకు 10 ఏళ్ల వయసు. ఆ రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో పెళ్లి జరిగితే తప్పనిసరిగా గ్రామ పద్యాలు ఉంటుంది. ఆ గ్రామ పద్యాలు ముందు రామాయణ పద్యాలు ఉంటాయి. ఆ విధంగా నాకు చిన్నప్పుడే 10 పద్యాలు వచ్చింది. అవే నాకు బాల శిక్షణ. అంచేత ఆ నాటకం యొక్క గొప్పతనం ఏంటంటే జనసామాన్యం వెళ్ళిపోయింది. అది అవునా
డబ్బా ఒబ్బ కాదు. ఆ పద్యాలు అది విని 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 తర్వాత మహానుభావులు పెద్దలు రంగస్థల మీద బాగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆంజనేయుడు రాముడు పాత్రలు వేశారు, రక్తి కట్టించారు, టికెట్ నాటకాలు గోల్డ్ చూసారు రామాంజనేయుడు. ఈనాడు చూస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంచేత ఇవి ఎంతోసేపు నేనే ఓదర పడితే బాగుండదు, ఇంతకు నా ఉపన్యాసం. హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్టః పల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాశ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః యాత్రాకాలే పఠే నిత్యం సర్వత్ర విజయీ భవేత్. సభాయై నమః. హనుమద్దాసు గారు ఈ రోజున ఆంజనేయుడిగా స్టేజీ మీద ప్రప్రథమంగా విజృంభణ చేయడం మనం చూసాము. హనుమద్దాసు గారు 4 రోజులు రాయనుకుంటా ఆంజనేయుడి వేషంలో నారాయణ స్వామి వారిని చూశాను. ఈ రోజు వారు రాముడిగా ప్రమోట్ అయ్యారు. ఆయన చాలా సార్లు చేశారు అనుకోండి రాముడిగా, కానీ విశేషం ఇది. ఇలా కళాకారులు అనేక రకాలుగా కళామ తల్లి సేవ చేస్తూ ఉన్నారు. మనందరికీ కూడా చాలా సంతోషము. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటే మనకు కూడా మానసికమైనటువంటి ఆనందం. మనము నిత్యము ఎన్నో పనులు చేసుకుంటూనే ఉంటాం, అవి ఈ లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు. కానీ ఇలాంటి మనోవికాసానికి ఇవి ఎంతో దోహదపడతాయి. మరి మన యొక్క భారతీయ సంస్కృతిలోనే ఇలాంటి గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. రాబోయేటువంటి తరాలకి అందించడానికి ఇవి అన్నీ కూడా మార్గాలు. ఇవి ఇంకా బాగా తేజస్సుతో మరింత ముందుకి మన దేశంలో ప్రకాశించాలని నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభముగా స్వస్తి. సుదర్శన్, గుంపుల సుదర్శన్ మంచి మిత్రుడు, అందరికీ మంచి స్నేహితుడు, కళారంగంలో మంచి సీనియర్ నటుడు, అనేక పాత్రలు చేస్తూ మార్పు ఉన్నటువంటి మరో తిరుపతి, చిన్న తిరుపతిగా వాసికెక్కినటువంటి మన్యంకొండ ఆ స్వామివారి చరిత్రని మన్యంకొండ హనుమద్దాసుగా పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారితో మంచి రచన చేసి అనేక ప్రదర్శనలు చేస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతం తీసుకునే వస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు ఆంజనేయ స్వామిగా పాత్ర చేస్తూ మంచి అభినయం చేశాడు, మంచి పాటలు పద్యాలు పాడాడు. చాలా సంతోషం. ఇదే విధంగా ఇదే దీక్షతో బాగా శ్రమ చేసి మెరుగైన ఆంజనేయులుగా పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా తమ్ముడు నారాయణ స్వామి అనేక కష్ట నష్టాలు కోర్చుకుంటూ కంపెనీలో పనిచేస్తూ జీవితంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఆరోగ్యం కూడా కొన్ని పరిస్థితుల్లో విషమించినప్పుడు వారి సతీమణి మనోధైర్యం చెబుతూ
వాళ్ళ పిల్లలు కూడా ఎంతో ధైర్యాన్ని కల్పించాడు బట్టి ఈ రోజున మళ్ళా నారాయణ స్వామి అతను ఉద్యోగం చేసుకుంటూ మళ్ళా యథావిధిగా ఈ పాత్రలు పోషిస్తున్నాడంటే చాలా గొప్ప విషయం. తమ్ముడు నాకు గత 20 సంవత్సరాల నుంచి తెలుసు. అదేవిధంగా నారాయణ స్వామి కూడా మంచి మంచి పాత్రలు పోషిస్తూ మంచి గురువుల దగ్గర కొట్టేవారు చెప్పినట్లు మంచి సాధన చేసి మంచి శిక్షణ చేసి ఆ పాత్రను చేస్తే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయని కోరుకుంటూ ధన్యవాదాలు. పేరున కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు ముందుగా మన గురుగారైన చంద్రబాబు గారి సార్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం చేయించు. ముందుగా నరసింహ శతకం నుంచి మన జీవితం ఏంటనేది బ్రతికి నన్నాళ్ళు నీ నామ భజను తప్పను గాని మరణ కాలమందు మరతునో ఏమో ఆ వేళ యమదూతల ఆగ్రహమున వచ్చి ప్రాణములు ప్రకటించు పట్టునప్పుడు కపవార్త పైత్యము చే కప్పగా ప్రమచేత కంపముద్భవందు కష్టపడుతూ నారాయణాయని నా దివ్వతో నిన్ను నారాయణాయని నా దివ్వతో నిన్ను కొలుతులో శ్రమ చేత కొలువలేను నాటికిప్పుడే శతనామ భజన చెవిని వినవయ్య చేరి దయను చూచి భోజన వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బ్రతికినన్నాడు అంటే ఇక్కడ ఉన్న అందరూ యూత్ ఎవరు లేరు, అందరూ 40 పైన వాళ్ళే, అమ్మగారు కానీ అయ్యగారు కానీ. మరి నేను సంసార భారం భరించి ఆఖరికి ఆ దైవాన్ని చేరుకోవాల్సింది. ఆ రకంగా దైవాన్ని చేరేందుకు మార్గాలు ఎన్నో. ఈ నాటకం కూడా మన జీవిత నాటకం కూడా దైవాన్ని ఇప్పుడు మన్యము కొండలనున్న గను మహాప్రభు అనుకున్న రామా విడువను నిన్ను రమయ విడువను నిన్ను ఎడుమ పాదం ఒక చేత నీ కుడి పాదం ఒక చేత. ఇది ఎప్పుడు రమ్మదాసు మరి మన్యకొండలో రాశారు. మన్యము కొండలో ఉన్న గణాప్రభు ప్రభు అంటే ఆంజనేయుడు ఇచ్చిన పాత్ర వేయడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. మంచి వాయిస్, మంచి మిత్రుడు. మరి మా జిల్లా మాది తినాలి, ఆయన తినాలి. మా జిల్లా ఆ జిల్లా ఒకటే. మిత్రుడు మంచిగా ప్రోత్సహించి బాగా మనకు ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఇంట గెలిచి రసం గెలిచాలంటే మా నారాయణ స్వామి మరి నారదుడు స్వామి రామచంద్రుడు శ్రీకృష్ణుడు అన్ని అవతారాలు తెలిసిన అమ్మగారి వచ్చి అలా సన్మానం చేపిస్తున్నదంటే ఆయన జన్మధన్యం అయిందంటే. ఎందుకంటే ప్రతి ఇంట్లో సమస్య ఉంది, కానీ ఫస్ట్ పరిపూర్ణంగా నారాయణ స్వామి దంపతులు చూసిన తర్వాత నాకు మరి శ్రీరామచంద్రుడు గుర్తుకొచ్చాడు. అయ్యో అన్యోన్య దంపతులు అంటే వాళ్ళే కదా. ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి. అందరిలో కూడా అమ్మగారిని గెలిచి నాటకానికి వచ్చినామంటే మనం మరి మామూలు కాదు. ఆ సమస్య ఏం కాదు. చెప్పొచ్చిన వాళ్ళతో మరి కారణాలు ఏంటో చెప్పొచ్చు, తప్పించుకోవచ్చు. కానీ మన అంటూ తప్పు ఉండదు. ఇట్లా ఆశీర్వాదం తీసుకొని వచ్చిందంటే ఇలా నారాయణ స్వామి దంపతులతోటి మరి వాళ్ళకి సన్మానం చేయించుకున్నాడంటే ఇందులో అందరికీ ఆ సాధ్యమయ్యేదాకా ఒకసారి మనం గుండెల మీద ఆలోచన చేసుకుంటే మనం చాలా కష్టపడవలసి వస్తుంది, చాలా అభివృద్ధి చెందవలసి వస్తుంది. కానీ ఈ అవకాశం ఇచ్చినందులకు ఈ పుణ్య దంపతులకు మరి మా వాస్తవుడైన మా మిత్రుడు ఆంజనేయ స్వామి ఆశీర్వదిస్తారని పేరు పేరున అందరికీ నమస్కారాలు చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
ప్రతి కళాకారుడు ఈ రోజున ఈ కళామ తల్లి వేదిక మీద కొద్ది గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి అంటే అది ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ప్రతి కళాకారుడు వెనుక ఒక శ్రీమూర్తి వాళ్ళ సతి ఉండే సహాయ సహకారాల వల్ల ఇంతమంది కళాకారులు మనం నాటకాలు వేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటున్నాం. కావున ఒక్కసారి అందరి శ్రీమతులకి చప్పట్లతో వాళ్ళని మనం అభినందించాలి. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రముఖ శిక్షార్థి ఐ మనోహర్ రాజు గారు మాట్లాడతారు. క్లుప్తంగా సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే వేదిక ముందున్న తోటి కళాకారులందరికీ నా నమస్సుమాంజలు. గుంటూరు సుదర్శన్, ఈ సుదర్శన్ 2008లో ఒకసారి సుబ్బారావు వచ్చి మన మయూరి సుబ్బారావు వచ్చి గురువు గారు నాకు నాటకం అంటే చాలా ఇష్టం, నేను మీ నాటకాల్లో నాకు అవకాశం కల్పించండి అంటే సుబ్బారావు గారు అన్నారు, నాయన ఆర్థిక పరిస్థితి బాగుందా లేదా అని అడిగితే అంతా బాగుంది సార్, నేను నాటకం వేస్తానంటే 2009లో నరకాసుర నాటకం ఒకటి తయారు చేస్తే పూజ్యులు స్వర్గీయులు కులశేఖర్ గారు సుదర్శన్ అంటే చాలా ఇష్టపడేవాడు. సుదర్శన్ ఆయన్ని చాలా అభిమానించేవాడు. సుదర్శన్ మీద ప్రేమతో మంచి క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్లో సుదర్శన్ అద్భుతంగా నటించి నాటక రంగంలో ప్రతి ఒక్కరికి గుర్తింపు కలిగిన నంది అవార్డు సంపాదించిన నా నరకాసుర నాటకంలో అవడా సుదర్శన్ అక్కడి నుంచి అంచెలంచెలుగా ఉపగ్రహాలు నేర్చుకుంటూ ఈ నాటకాభిమానంతో మన్నికొండ హనుమంతాస్ అనే నాటకాన్ని ప్రత్యేకించి మన కులశేఖర్తో రాయించి అద్భుతంగా సుమారు 15 సార్లు 16 సార్లు ఈ నాటకాన్ని ప్రదర్శించి తెలంగాణ అభిమానులందరి మన్ననలు పొందాడు. అలాగే హరిశ్చంద్ర మీద అభిమానంతో హరిశ్చంద్రుడిగా, నారదుడిగా, మళ్ళా ప్రస్తుతానికి ఆంజనేయుడి మీద అభిమానంతో ఇందాక చెప్పాడు, నా తొలి నాటకం ఆంజనేయుడు వేయాలి, కానీ ఆ నాటకంలో నేను నారదుడు వేశాను, కానీ ఆ కోరికకి పోయింది, ఆ కోరిక తీర్చుకోవడానికి వాళ్ళు ఆంజనేయుడిగా వచ్చారన్నాడు. చాలా సంతోషం. ప్రతి వ్యక్తికి నాటకంలో క్యారెక్టర్ నేర్చుకోవాలి, దాని మీద పేరు సంపాదించాలని అని కోరుకోవడం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈవేళ ప్రదర్శన అయినా కానీ తను కష్టపడి చాలా వరకు అందులో రాణించగలిగాడు. దాన్ని ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా ప్రతి వాళ్ళు చేయగలుగుతారు. ప్రతి కళాకారుడు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధించగలుగుతారని నిరూపించిన వ్యక్తి మన సుదర్శన్. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కళాకారులలోనే పెంచి సత్కరించి అందరి అభిమానాన్ని చూడుకున్న మన సుదర్శన్ని అభినందిస్తున్నా. తర్వాత సభకు నమస్కారం. మొట్టమొదటి ఈ సంవత్సరం కొత్తగా మరి నేనైతే మీ అందరినీ ఇప్పుడే కలుస్తున్నాను కాబట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడు కొత్తగా మనందరం ఇప్పుడే పరిచయం అవుతున్నాం, అంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మాట్లాడేది ఏం లేదండి. నేను కూడా నాటకం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది. మొట్టమొదటిగా నేను ఆర్టీసీలో పనిచేస్తున్నప్పుడు వెంకటేశ్వర పరిచయం, వాడు ఆర్టీ ఆఫీస్లో పనిచేసేవాడు. మేము అక్కడికి వెళ్తుండేవాడు. సరే బాబు, నాకు కూడా నాటకాలు ఆడాలని ఉంది, పద్యాలు పాడాలని ఉందని నాకు తెలియదు. మరి ఏంటంటే పరిస్థితి ఒకరోజు అక్కడ ఏజీ ఆఫీసులో ఉంటాడు. ఏజీ ఆఫీసులో బాబు మీ బ్రదరు రాజుబాబు ఆయన దగ్గరికి వెళ్ళాము. సరే ఒక పద్యం అనమాట, ఈ పద్యం వస్తాడంటే అన్నాడు. వచ్చేసాము. అక్కడి నుంచి మరి మెల్లగా స్టార్ట్ చేసాము. ఇప్పుడు వరకు చేసాము. ఈ మధ్యకాలంలో కొంచెం ఆరోగ్యం ఇబ్బందిగా ఉండి పిల్లలు అడ్డం తిరిగి అడ్డానికి లేదండి. సంవత్సరం నుంచి రావట్లేదు.
కాబట్టి దయచేసి మీరందరూ కూడా నాటకాన్ని వదిలిపెట్టద్దు. నేను కూడా భగవంతుడి దయ వల్ల మళ్ళీ వచ్చి ఖచ్చితంగా ఆడాలని అనుకుంటున్నాను. ఆ భగవంతుడు అనుకుంటున్నాను. ధన్యవాదాలు. సభను అలంకరించిన పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని చూస్తానికి ఇచ్చేసిన ప్రేక్షక దేవులకు నమస్కారం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంటే, రంగస్థల కళాకారులు ఏ స్థితిలో ఉన్నారు, రంగస్థలం మీద కళాకారులకి ఆదరణ ఎలా ఉంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది. మీకు తెలుసు, ఈ రోజున మనందరం ఇక్కడ తెచ్చామంటే చెప్పాలంటే చాలా ఇష్టం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సుదర్శన్ గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. కార్యక్రమాలు జరగటమే కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి, వీఆర్ ఆల్ వన్, వన్ ఫర్ ఆల్ ఫర్ వన్ అని రుజువు చేయాలి. మనందరం ఒకటే. అది సమస్య కష్టమైనా నష్టమైనా ఏదైనా కానీ మేమందరం ఒకటే. మనలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ఏమైనా ఈర్ష్య అసూయ, మనిషి అంటే ఆ క్యారెక్టర్స్ ఉంటే వాటిని పారదోలి మనం ముందుకు వచ్చి మేమంతా ఒకటే, మేము తలుచుకుంటే ఎటువంటి విజయాలన్నా సాధించగలం అని నిరూపించే రోజు ఉంది. ఆ దిశగా నేను కృషి చేస్తున్నాను. నా కృషికి సహకరిస్తున్నారు పెద్దలు కొట్టే వెంకటాచార్య గారు, మా దేవానందస్వామి గారు, అలాగే తమ్ముడి దాకా ఒక మాట అన్నాడు బాబురాజు. ఎన్నో అవమానాలు, ఎన్నో అనుమానాలు, వీటన్నింటినీ క్రాస్ చేసుకుంటూ ముందుకెళ్ళి మనం ఆ విజయాన్ని సాధిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఊహించండి. తర్వాత మొన్నే మేము ఆత్మీయ సమ్మేళనం, రంగస్థల టీవీ సినిమా కళాకారుల ఆత్మీయ సమ్మేళనం అనేది ఏర్పాటు చేశాము. ఆ కార్యక్రమానికి పెద్దలు, నా మిత్రుడు, మా సోదరులు నాయుడు గారు ఇచ్చేశారు, మా మేడం కూడా ఇచ్చేశారు. అలాగే టీవీ సినిమా రంగస్థలంలో 3 మాధ్యమాల్లో నటించే నటున్నారు మన వెంకటేశ్వర గారు లాగా. అలాగే తమ్ముడు చౌదరి కూడా చాలా సపోర్ట్ చేశాడు. అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చిందండి. అంటే మనందరం ఒంటిగా ఉండాలి, మనం జీవితంలో ఏదో సాధించాలి అన్న తపన ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంతమంది ఉన్నారు. ఒకటే కావాల్సిన మనకి సారథి కావాలి. ఒక సారథి రథాన్ని కనుక నడిపినట్టయితే, ఇప్పుడు సినిమాలు నడిపి ఉంటారు ప్యాన్ ఇండియా, మన డ్రామాను ప్యాన్ ఇండియా కాకూడదు అవ్వచ్చు. మనం తలుచుకుంటే ఎటువంటి విజయాలన్నా సాధించవచ్చు. అందుకే సమస్యల్ని, ఈర్ష్యని, ద్వేషాలని అన్నింటిని పక్కన పెట్టి మనందరం ఒకటే అని ప్రూవ్ చేసే రోజు త్వరలోనే వస్తుంది. అద్భుతమైన విజయాలను కూడా సాధించే రోజు త్వరలోనే వస్తుంది. నేను దాన్ని భావిస్తున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సుదర్శన్ గారు, తమ్ముడు నారాయణ స్వామి, రాముడుగా అద్భుతంగా చేశారు మీరు. అట్లాగే తమ్ముడు మొట్టమొదటి ప్రదర్శన అయినా కూడా ముందుగా నేను ఏం చెప్తున్నానంటే, మీ ధైర్యాన్ని పెంచుకుంటారు. రంగస్థలం మీద వచ్చి మీరు పద్యం పాడి మధ్య మధ్యలో మర్చిపోయి పెద్దలు ఉన్నారు, పెద్దలు మా ఇంట్లో మాట్లాడతారు, మర్చిపోయిన పనులు వాడారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన పితామహుడు, ఆయన నాటకాలు. మరి మీరు కొత్తగా వచ్చి మీరు మొట్టమొదటిసారిగా మర్చిపోవడం అనేది పక్కన పెట్టేయండి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. కానీ మీ ధైర్యాన్ని మెచ్చుకుంటాను. అలాగే తమ్ముడు అద్భుతమైన రూపం, అద్భుతమైన పద్యం అద్భుతంగా పాడారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతమంది వేదికను అలంకరించిన మహర్షులు, గంధర్వులు, అలాగే ఈ సభలో పాల్గొన్నటువంటి ప్రతి కళాకారుడు, ప్రతి సీనియర్ నటులు, మరి వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నవాడు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా కొట్టే వెంకటాచార్య గారు చెప్పినట్టుగా గంధర్వులు, మహర్షులు. అయితే నిజమని అందించేదే నాటకం. ఉదాహరణకి ఆంజనేయుడు, రాముడు స్టేజ్ మీదకి వచ్చేటప్పటికి నేను బయట నిల్చున్నా, బయటకు వచ్చేస్తే లోపలికి రాకపోతున్నా, దండాలు పెట్టుకుంటాడు ఇక్కడ ఒక పెద్ద రాముడిని ఆంజనేయుని చూసేటప్పుడు దండాలు పెడతారు. ఎందుకంటే ఆ అనుభూతి, ఒకసారి రాముడిని ఆంజనేయుని చూసేటప్పటికి వాడో ఒక రకమైన ఉత్సాహం, ఒక భక్తి భావన, ఇది నిజం, అబ్బా రాముడా, అబ్బా కృష్ణ, ఆంజనేయుడా అనేటటువంటి భావం కలిగి దండం పెట్టుకునేది.
అలాగే ఈరోజు జరిగినటువంటి మన నారాయణ స్వామి గారి దంపతుల సన్మానం అత్యద్భుతం. అంతకుముందు నేను మన నామా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఆ దంపతులకు జరిగినటువంటిది మళ్ళీ రెండోసారి ఇక్కడ చూసి చాలా ఆనందం అనిపించింది నాకు. అలాగే నిజమని నమ్మించడం అని చెప్పే కదా, అర్జునుడు నటిస్తున్నప్పుడు ఆ తుపాకీ గుళ్ళల్లో పుచ్చుకున్నప్పుడు ఆయన అటు ఇటు కదిలిపోయి వందే మాత్రం పడిపోతున్నప్పుడు అద్భుతం అనిపించింది. అలాగే ఆయన మన ఛత్రపతి శివాజీ చేసాడు మన మిత్రుడు వెంకటస్వామి. జనం ఆహా అన్నారు. కొన్ని నిమిషాలైనా కొందరికి పారవశ్యాన్ని పంచిపెట్టగలిగిన వారికంటే ధన్యులు ఎవరు? ఆ ధన్యులు మా కొట్టె వెంకటాచారి గారు చెప్పినట్టుగా ఆ ధన్యులు కేవలం కళాకారులు, అది కూడా పూర్వజన్మ సుకృతం ఉన్న కళాకారులు. కేవలం కళాకారులే కాదు, కళాభిమానం కూడా. కళాభిమానంతో నా స్టేజీ అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తులు కొంతమంది వచ్చారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ నేను చెప్పేది, ముక్కుపుసుడిగా నేను చెప్పేది ఏంటంటే, కేవలం ఈ రోజు జరిగింది కళాకారుల సమ్మేళనం. చాలా అద్భుతం, అందరం సంతోషపడ్డాం, చాలా ఆనందంగా ఉంది. అయితే మనం ప్రేక్షకుల్ని రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇవాళ కొంతమంది ప్రేక్షకులు వచ్చారు, కొద్దిమంది, అది కూడా సంతోషదాయకం. ఈ సంతోషాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఏర్పాటు చేసినటువంటి మన సుదర్శన్ గారికి మనస వాచ కర్మణ ధన్యవాదాలు అర్పించుకుంటూ విరమిస్తున్నాను. ఈరోజు ఈ నాటకాన్ని చేయడానికి సుదర్శన్ గారు ఎంత కష్టపడ్డాడో ఆయనకి తెలుసు, ఆ భగవంతుడు తెలుసు. అందరూ మాట్లాడుతుంటాం, మాట్లాడితే ఉంది నాకు ముక్క చెప్పడం పెద్ద గొప్ప కాదు, ఈజీగా నోట్లో చెప్తే చెప్పేసి వెళ్ళిపోతాం. కష్టసుఖం అనేది ఆర్గనైజర్కి ఉంటుంది. ఎంత ఇబ్బంది పడుతున్నాడు. నేను ఒక 20 ఏళ్ల క్రితం ఒక అతను రవీంద్ర భారతి మెట్ల దగ్గర రిహార్సల్ చేసే రోజుల్లో వచ్చి మెట్లగాడి నుంచి చూస్తున్నాడు. ఆ వ్యక్తికి చెప్పా, నువ్వు దేనికి చూస్తున్నావు, ఉద్యోగం చేసుకోవాలి, ఎందుకు వస్తున్నావు, నీ సైకిల్ మీద జరిగిన రిహార్సల్ చేస్తుంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇవాళ అర్జున్ రావు వచ్చి బాలనాగం రిహార్సల్ చేస్తున్నామమ్మా, దీంట్లో వద్దాం, వద్దొద్దు, నువ్వు శ్రీరామ చిట్ వదలద్దు, నువ్వు దాంట్లో నువ్వు, మేము ఉద్యోగం చేసుకుంటూ వచ్చాను, దీంట్లోకి రావద్దు. ఇవాళ ఎంతమంది కళాకారులు పై స్థాయికి వెళ్తున్నారు అనేది ఇన్ఫ్లుయెన్స్ వల్లే కొంత ముందుకు వెళ్తున్నారు తప్పితే ఇన్ఫ్లుయెన్స్ లేని వాడు కిందే ఉంటున్నాడు. ఇవాళ ఎంతమందిని పిలిచి బయట ప్రపంచంలో నాటకాలు ఆడిస్తున్నారని ఒక్కడు చెప్పలేకపోతున్నారు. ఇవాళ నారాయణ స్వామి కానీ, గుంపుడు సుదర్శన్ కానీ, మన అర్జున్ రావు కానీ, మన వెంకటస్వామి కానీ, వెంకటస్వామి రీసెంట్గా వస్తాడు ఈ మధ్య నాటక రంగంలో. ఒక స్థాయి ఒక ఆర్గనిస్ట్ దగ్గర కొంతమంది పద్యాలు నేర్చుకున్నప్పుడు, ఒక మానసులో దాని దగ్గర కూర్చున్నప్పుడు స్టూడెంట్స్ ఎంత బ్రహ్మాండంగా నేర్చుకుని మనం నాటకం వేస్తే పలానా వాడు కుక్కడపల్లి టైప్ లేవులో పలానా వేయడానికి ఈయన బాగుంటాడు అనేది బోర్డులోకి రావాలి. అక్కడ ఆర్గనైజర్ వచ్చే ఆ నాటకం పెట్టి ఇవాళ వెంకటేశ్వర గురించి మేము ఎక్కడ ఇచ్చే స్థాయికి వచ్చింది. ఇవాళ వెంకటేష్ సీనియర్ నాటుడు మతా రామ్మోహన్ రావు గత 30 ఏళ్ళ నుంచి ఎన్టీఆర్లో ఎంప్లాయీగా ఉన్నాడు. ఎన్టీఆర్లో నాటకాలు చేస్తున్నాడు. మేము ఆ రోజుల్లో కూడా పోతున్న మళ్ళీ వెంకటరావు, కనకాంబరం, ఏం చెప్పారు, నాంజాలయ్యారు, మున్నయ్య భాస్కర్, వీళ్ళందరూ పెద్ద నాటలందరూ ఏదైనా నాటకం చేసేటప్పుడు నలుగురు పెంచుకుని టీం వర్క్ ఉండాలని చెప్పి ముందుకు తీసుకెళ్తున్న రోజుల్లో మేము ఆ రోజు నుంచి ఉంటున్న నటులం కాబట్టి ఉన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ నారాయణ ఉన్నాడు. మా ఏరియాలో ఎక్కడ నాటకాలు పెడితే 4 సార్లు కృష్ణుడు ఇచ్చాడు. కడపాయి ఉన్నాడు అంటే అంటాడు ఆయన ఒక ప్రేక్షకుడు. ఏమైనా కడపాయి లేకపోతే నేను బాగా అన్నాను కాదు, కడప నుంచి ఆయన మన అర్జునుడు ఇచ్చాడు, బ్రహ్మాండం ఇవాళ కిషోర్ ఆయన అట్లా ఆ స్థాయికి వచ్చింది వాళ్ళ నాటకాలు. నేను 3 సార్లు అతను అడిగాడు, అతనే తీసుకొచ్చే నాటకం పెట్టాను. అతను 2 రోజుల పొద్దున్నే వాకింగ్లో కనపడి 10,000 తెప్పించాడు. నాటకం చాలా బాగా చేసేవారు అని చెప్పి. అట్లాగే కొంతమంది కళాకారులు మన చంద్రబాబు ఉన్నాడు, సీనియర్ ఆర్గనైజర్, ఉభయ నాటకాల్లో ఒంటి చెప్తాడు, కుడి చెప్తాడు నాటకం మొత్తం ముగిస్తాడు చంద్రబాబు.
అయితే చంద్రబాబు దగ్గర వారు 15,000 మంది నేర్చుకుంటున్నారు. లైవ్లో చూస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఒక కనీసం 10 మంది కళాకారులైన బయట ప్రపంచానికి వచ్చి నాటకం వేసే స్థాయికి రావాలని భగవంతుడు కోరుకుంటూ నారాయణ స్వామికి, గుంపుల సుదర్శన్కి, బాపనపల్లి వెంకటస్వామి, అర్జునరావు గారికి ఈ కార్యక్రమం చేసిన ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు మంచి నాటకాలు చేస్తారని ఆశిస్తూ ఇక్కడ జనం కూడా చంద్రబాబు గారు బర్త్డే రోజు నుంచి అంతమంది జనాన్ని సెకండ్ ఇష్యూలో ఇవాళ సుదర్శన్ వచ్చిన నాటకానికి ఇంతమందిని చూశాను. 5 ముగ్గురు ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ. నాతో ముగ్గురు ఉదాహరణ 5 జనం ప్రతి ఒక్కరు కళాకారులైన వాడు వచ్చి ఎవరైనా ఏ నాటకం చూసి ఆశీర్వదించి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ 10 మంది వస్తేనే కళాకారులు స్టేజ్ మీద పడడం అది ఉధృతంగా పాడగలుగుతారు. మనం లేకపోతే మనకి ఇంట్రెస్ట్ తగ్గుతుంది. నాకేమిస్తుంది 6 ఉన్నప్పుడు తాగే 50 నాటకం అంటే అట్లాగే అందరూ వచ్చి నాటకాన్ని జయప్రదం చేస్తారు. ముందుకి తారాస్థాయికి నాటక రంగాన్ని తీసుకెళ్తారని కోరుకుంటూ నేను ఎక్కువ చెప్పడం బాగుండదు. నాకు పెద్దగా స్టేజ్ మీద మాట్లాడే అలవాటు తక్కువ. నేను రామయ్యను ఏసడం వరకు నాకు తెలుసు కానీ ఎప్పుడు మాట్లాడే దాఖలాలేవు. ఆ రోజుల్లో అంతకన్నా నాపట్టు కానీ అట్టెట్టుకున్నప్పుడు కూడా ఆర్గనైజ్ చేయడం వరకే నాకు తెలుసు. నేను ఇప్పుడు వేయడం లేదు. ఒక్కసారి ఏదో ఫ్రెండ్ వేయడం లేదు, రాకపోతే 2 డైలాగులు చెప్తున్నాడు. నేను అంతగా నేను రాలే. ఇప్పుడు నేను నాటకాలను జోలికి రాలే అవుతుంది. తర్వాత అందుకని చెప్పి కళాకారులను ముందుకు రావాలని కోరుకుంటూ నేను తర్వాత సభాకల్పకముపగది వేద శాఖోపజీవి శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్యుత్ ప్రదర్శనం. అటువంటి సభా సరస్వతికి వందనాలు అర్పించుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వీక్షిస్తున్న కళాకారులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు రామాంజనేయ యుద్ధం పౌరాణిక నాటకం నుంచి ఆ యుద్ధ ఘట్టాన్ని ప్రదర్శించినటువంటి శ్రీరాముడు ఈ పాత్రధారి బి నారాయణ స్వామి గారికి, గుంపుల సుదర్శన్ గారు మొదటిసారిగా ఆంజనేయ పాత్ర ధరించిన వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాటక ప్రక్రియ మహోన్నతమైన ప్రక్రియ. అది 2 కళాకారులతో చేసినా, 10 మందితో చేసినా, 100 మందితో చేసినా కూడా నాటకం అనేది చాలా శ్రమకి ఓర్చుకున్నది. అందుకోసం కళాకారులందరూ ఒక నాటకం ఒక ఆర్గనైజర్ చేస్తున్నారు అని అంటే ఆ శ్రమని గుర్తించి వారికి మనందరం కూడా సహాయ సహకారాలు అందిద్దాం. అలాగే ఔత్సాహిక కళాకారులందరూ కూడా పౌరాణిక నాటకంలో కూడా భాగస్వామ్యం వహించి ఈ పౌరాణిక నాటకాన్ని ముందు తరాల వారికి కూడా మన సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా అందించడం అనేది మన బాధ్యతగా మనం స్వీకరిద్దాం. వృత్తిరీత్యా మనం ఏదైనా చేసినా పౌరాణికాన్ని, పురాణాన్ని, ఇతిహాసాన్ని మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కూడా అందజేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న సొసైటీలో, ముఖ్యంగా ఇప్పుడున్న సొసైటీలో బాధ్యతాయుతమైన పౌరులుగా మనందరి మీద ఉంది. అలాగే ఈరోజు ఏకపాత్రాభినయాలు ప్రదర్శించినటువంటి అర్జునరావు గారికి, అలాగే మన ఆహార్య నిపుణులు వెంకటస్వామి గారికి, ఈ నాటక కళాకారులకు, ముఖ్యంగా సన్మానాన్ని స్వీకరించినటువంటి నారాయణ స్వామి గారి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నాటకాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు భాగంగా నా సహాయ సహకారాలు అందరికీ ఉంటాయని, మా గురువు గారి దగ్గర శిష్యరికం చేస్తూ నేను ఎన్నో మంచి పాత్రలు దాదాపు 10 సంవత్సరాల నుంచి మాత్రమే నేను ఈ నాటక రంగంలో ఉన్నాను. నాకన్నా మీరందరూ ఈ రంగంలో చాలా సీనియర్స్. మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది కానీ చెప్పేది కానీ ఏం లేదు. మనస వాచ కర్మణ పౌరాణిక నాటక రంగంలో నా తుది శ్వాస వరకు ఉంటానని అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాటకాన్ని ఆదరిద్దాం, అలాగే త్రికరణ శుద్ధిగా దీన్ని ప్రేమిద్దాం. ఈ పౌరాణిక నాటక రంగంలో చిరస్థాయిగా నిలిచిపోవడం అన్నదే నా కోరిక, నా అభిమతం. అందరూ కూడా చేసేది చిన్న పాత్ర అయినా కూడా పాత్ర నిడివిని కానీ దృష్టిలో పెట్టుకోకుండా ఆ చిన్న పాత్ర కూడా మనవంతుగా మనం న్యాయం చేస్తున్నామా లేదా అన్నది మాత్రమే
పురస్కరించుకోవాలి. అంత త్రికరణ శుద్ధిగా ఆచరిస్తూ ఈ పౌరాణిక నాటకాన్ని ముందుకు తీసుకుపోతూ మన కళాకారులందరూ ఒక యజ్ఞంగా భావించి అందరి సహాయ సహకారాలతో ఈ ఎలాగో మొదలు పెట్టినటువంటి ఈ కళాకారుల ఐక్య వేదిక అని చెప్పేసి దీనికి పేరు పెట్టుకుందాము. అందరూ కూడా ఒకరికొకరు చేయుతరించుకుంటూ మన వంతు సహాయం ఏం చేయగలమో అది చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మీ సాయి లక్ష్మి చాగంటి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ప్రేక్షక దేవులందరికీ నా నమస్కారం చెప్పుకుంటూ ముఖ్యంగా ఇంతమంది పెద్దల సమక్షంలో మాకు దంపతులందరికీ సన్మానం జరగడము నేను చాలా ఆనందపడుతున్నాను. మమ్మల్ని గుర్తించి గుంపల సుదర్శన్ గారు మాకు సన్మానం చేస్తున్నారు. వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటూ స్వస్తి. సుదర్శన్ గారు ప్రియమిత్రులు శివప్రసాద్ గారు 2 నిమిషాలు ఆయన మాట్లాడే 2 నిమిషాలు ఆయన కెమెరాగా ఉన్నారు కనపడదు నాకు. సుదర్శన్ గారికి ప్రియమిత్రులు మాకు ప్రియమిత్రులు శివప్రసాద్ శ్రీకళాలయం వీడియో యూట్యూబ్ ఛానల్ ప్రదర్శన గారు మరి చెప్పాలని నా ఫ్రెండ్స్ నా ఆత్మే మరి నాకు అన్నతో సమానం. అలాంటి మిత్రుడు నాకు ఈ జన్మలో దొరకడం నా పూర్వజన్మ సుకృతం. మరి నాకు కూడా ఆయన నాటకంలో హనుమద్దాస్ నాటకంలో చిన్న పాత్ర ఇచ్చారు. నా వంతు నేను దాన్ని న్యాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వెంకట నిర్వహించిన పెద్దలందరికీ కళాభివందనాలు. తర్వాత ప్రేక్షక దేవులందరికీ కళాభివందనాలు. ముఖ్యంగా అప్పుడు నంద్యాల నాటక పోటీల్లో నేను ఉన్నాను అక్కడ. నా నాటకం మహిషాసుర మర్దిని. ఆ నాటకంలో మిత్రుడికి నంద్యాలకు వచ్చింది. ధన్యవాదాలు. అయితే సుదర్శన్ది ఆర్గనైజింగ్ కమాండింగ్ ఉన్న విషయంలో అంటే ఇప్పుడు అతను ప్రెసిడెంట్గా ఉండాలి బహు తాపత్రం. కానీ ఆ విషయం నాకు చెప్పడం నేను అనుకునేదంటే మహిపాల్ రెడ్డి ప్రెసిడెంట్ సెక్రటరీ బాగుందనే ఉద్దేశంతో మొన్న ఎలక్షన్ అలా జరిగింది. భవిష్యత్తులో తప్పకుండా నేను గెలిపిస్తాను. అలాగే ఇప్పుడు ఈరోజు రామాయణ యొక్క ప్రదర్శన ఇంకొక పెక్యులర్ వాయిస్ నారాయణ కూడా సేమ్ పెక్యులర్ వాయిస్. ఇద్దరు వాయిస్ ఎప్పుడు గుంతుకోదు. నేను చూడలేదు నారాయణ స్వామి అనేక ప్రదర్శన చూశాను. అతను గొంతు ఎప్పుడైనా పై వేసాను ఎలేని పరిషత్తుకి. కానీ నారాయణ స్వామి చాలా పెక్యులర్ వాయిస్. ఎప్పుడూ ఆయన గొంతు బాగలేదు. మంచి ఆర్టిస్టు, మంచి నటుడు, టయానికి వస్తాడు. సరే లేకపోతే ఈరోజు ఈ రామాయణ యుద్ధం అసలు రాముడికి ఆంజనేయుడికి యుద్ధం ఏంటండి రచయిత ఎంత కల్పన చేశారు చూడండి. చాలా అద్భుతం. యుద్ధం చాలా బలపడించారు. ధన్యవాదాలు. అలానే ముఖ్యంగా పూర్ణ శ్రీనివాసరావు గారికి డోల్ ఆర్టిస్టు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. నేను చేయలేక నువ్వు చేసావు తమ్ముడు. ఎందుకంటే నారాయణ స్వామి వాళ్ళ భార్యలు వాళ్ళ దంపతులు నేను సమాజంలో అనుకున్నారు. సరే ఒకసారి మిస్ అయ్యి ధన్యవాదాలు. అలానే మా గురుగారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సంగీతం నా దర్శకత్వం మా టీము ఎక్కడ కూడా ప్రైజ్ తీసుకున్నాను. దయచేసి గురుగారు నేను మళ్ళీ మామూలుగా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. నేను చాలా మంది ఆర్టిస్టులు చూశాను, ఎంతో మంది చూశాను. ఆయన లీడింగ్ ఆయన ఇట్లా అంటూ ఉంటాడు, మనిషిని ఏం మాట్లాడాలని ఇక్కడ చూస్తూ ఉంటాడు. ఇలాగా చాలా అద్భుతమైన ఆర్టిస్టు, సంగీత దర్శకులు. ఈరోజు ఈ సభకు వచ్చిన కొట్టు వెంకటాచార్య గారు మహాపండితులు.
ఆయన ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రిగా, అలాగే మన సారు దేవదాసు గారు, ఆయన పండితుడు, అందరికీ కళాకారులు, ఆరురాజు గారు వెంకట మంచి ఆర్టిస్ట్ దేవదాసు గారు ఏ పాత్రను అనుగుణంగా పోషిస్తారు. ఆయనకి ధన్యవాదాలు. సభ్యులు సత్యనారాయణ గారు, మరి భీష్మాచార్య గౌరవ గారు, అలాగే మేడం గారు, సాయలక్ష్మి గారు అద్భుతమైన పాత్ర చేస్తారు. మేడం గారు కూడా, అలాగే మహిపారెడ్డి గారికి, మరి మోహన్ గారికి, సుబ్బారావు గారికి కళాకారులు జరుపుకుంటూ సమావేశం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మీరందరూ యోధాను యోధులు, సీనియర్స్. మీ అందరి ముందు నేను మాట్లాడేది లేదు. నేను చిన్న క్యారెక్టర్ చేసుకోవాలని మీ అందరూ తెలుసు. కాకపోతే నేను నాటకాలు తక్కువ, సినిమాలు సీరియల్స్ చేసుకుంటున్నాను. దయచేసి నేను ప్రజెంట్ సీరియల్స్ చేస్తున్నాను. ఝాన్సీ, రంగుదట్టం, నువ్వులేక నేను నిన్నట్టుంటే మొన్న ఛానల్స్ ఝాన్సీ 7 o'clock ఈటీవీ అండి, 7:30 రంగుదట్టం. నువ్వు లేక నేను లేదు మా టీవీలో రేటు 10 గంటలకు వస్తుంది. మనం 3 రోజుల నుండి కంప్లైంట్ చేస్తున్నాను. ఇవాళ నేను రాత్రి వర్క్ చేశాను. నాటకాలు నేను తక్కువ చేసేది, కానీ నేను చేసిన క్యారెక్టర్ అయినా నన్ను మీరందరూ ఇంతమంది గౌరవించి నన్ను మీ అందరితో పాటు నాకు సత్కరించినందుకు మరి చాలా సంతోషం. ధన్యవాదాలు. అట్లానే సుబ్బారావు అన్నయ్య, మరి ఎప్పుడు 2094 నుండి పరిచయం అన్నయ్య. మరి అప్పుడు నాటకాలు బాబు చేస్తుంటే అప్పుడు అడిగితే నేను చెప్పాను. మరి అప్పటి నుండి గుర్తుపెట్టుకొని సుబ్బారావు ఇప్పుడు నా పేరు చెప్పారు. చాలా సంతోషం నాకు ఈ అవకాశం వచ్చినందుకు. అలానే మరి ఈరోజు కష్టపడి ఇంత నాటకం చేసినటువంటి మరి సుదర్శనాలకి, మరి మరి అర్జున గారు, మరి మన వెంకటస్వామి గారు, నారాయణ స్వామి గారు, అందరికీ శుభాశిస్తులు. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నా. ఇతను ప్రపంచ స్థాయి ప్రజా అధ్యక్షులు. మన అభిమానం కొద్దికి నాటకం చూద్దామని వచ్చారు. స్వయం ఈ మైకు రీసౌండ్ వస్తుంది. చాలా మంది మాట్లాడింది అర్థం కాదు. మాట కూడా నాకు కొంతమంది అర్థమైంది. నేను మొట్టమొదటి సినిమా ఫీల్డ్లో 12 సంవత్సరాలు మద్రాసులో ఉన్నాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. బాబా నన్ను షిరిడి సాయి బాబా అదే నీకు వద్దు, నా ప్రచారం చెయ్యి, నేనేం చేశాను షిరిడిలో నా తత్వాన్ని బోధించమని చెప్తే 15-16 ఏళ్ల నుంచి షిరిడి సాయి ప్రచారం చేస్తున్నాను. నా మిత్రుడు సుదర్శన్ చాలా మంచి వ్యక్తి. డ్రామాలకి అతను ఎంత ఖర్చైనా పెట్టి ఈ డ్రామాల్ని ఎంకరేజ్ చేస్తూ, ఒకప్పుడు డ్రామాలు బాగా చూసేవాడు. అప్పుడు టీవీలు లేవు, సెల్ ఫోన్లు లేవు. ఇవాళ వచ్చిన తర్వాత డ్రామాలు చాలా వరకు మూల పడ్డాయి. అయితే ఇలాంటి కళాకారులు ఇంకా ఈ డ్రామాల వల్ల ఏంటంటే ముఖ్యంగా మనం తెలుసుకున్నది జ్ఞానం. భగవంతుడు ఉన్నాడు, వాళ్ళు ఏం చేశారు మంచి చెడు, వాళ్ళు చేసింది మనం తెలుసుకుంటూ మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుందనేది మనం ముఖ్యంగా తెలుసుకుంటున్నాం ఈ పౌరాణిక నాటకాల్లో. కాబట్టి నేను కోరుకునేది సాయి ప్రచారకుడుగా ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఆరోగ్యంగా, డబ్బులు ఐశ్వర్యం సంపాదించుకుంటారు, ఆరోగ్యం బాగుండాలని సాయి ప్రచారకుడిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా బ్రహ్మాండంగా పద్యాలు పాడతాను. దాదాపు 200-300 పాటలు పాడతాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుదర్శన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సద్గురు సాయినాథ్ మహారాజుకి జై, శ్రీరామచంద్ర ప్రభుకి జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై. సభకు నమస్కారం. కళాకారులందరికీ కళలు వందనాలు. పెద్దలు పొట్టి వెంకటేశ్వర గారు మా కోరికను మన్నించి వచ్చినందుకు అంత పెద్ద
దుర్మార్గుని. సార్ మీరు జ్ఞానాల కింద మీ పద్యాలేనా మొన్న రాజకాల సత్యగారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అందరం వాడినాం. ఆయన రాష్ట్రం కానీ ఆయన పద్యం కానీ నన్ను బాగా అందరికంటే కూడా ఆయనే వచ్చింది. చాలా చక్కగా చేశారు మహానుభావుడు. నేను ఎప్పుడు ఇచ్చిన అర్థంకి మరీ శిరస్సు నుంచి వందనాలు చేస్తున్నా సార్. అలాగే రాజకాల సత్యగారు వారు కూడా బాగా బిజీ ఉంటాడు. అయినా నాకు 2 సార్లు తీసుకొచ్చాడు. మీకు ధన్యవాదాలు సార్. అలాగే తోట సత్యనారాయణ గారికి మా నాటకంలో కూడా వేశారు. ఆయన పెద్దలు నన్ను ఎప్పుడు తమ్ముడుగానే భావిస్తారు. వాళ్ళ కృతజ్ఞతలు. అలాగే గురుగారు చంద్రబాబు గారికి, సాయిలక్ష్మి గారికి మా కోరిక మందించి మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలమ్మా. దేవనాథులు గారు పెద్దలు, మంచి పండితులు, మహానుభావుడైన ఆయన రావడంలో మాకు చాలా సభ నిండుగా ఉంది. అలాగే అనుము మిత్రుడు, భార్య మిత్రుడు బాబురాజు గారు. నేను ఆయనంటే ఆయన అన్నట్టు ఆయన ఏదో అంతర్గతంగా ఆయన నాకు బహిప్రాణిగా అనిపిస్తాడు. మన ఆయన అనిపిస్తుందో నాకు తెలియదు కానీ మంచి మిత్రుడు. అంటే మణిపాల్ ఇద్దరు ఆయన ఓటు వేసి మీకు ధన్యవాదాలు. మనోరాజు గారు, సిద్ధార్థి గారు చాలా నిధులు ఉన్నారు. ఆయన మా కోరిక మనిషి మా సాయంత్రం ఫోన్ చేసిన నంబర్ దొరుకుతా నా పాత ఫోన్ నుండి దొరుకుతుంది వచ్చింది. అలాగే చాలా కాలం తర్వాత సుబ్బారావు గారు మంచి ఆయన మంచి నటన బాగా పాడతారు. చాలా దాదాపు చూసినా సార్ మీకు. అవును, మళ్ళీ ఇప్పుడు వచ్చింది నాటకాలు వేస్తున్నారు. చాలా సంతోషం. ఆయన స్వతహాగా సంస్థ పెట్టి నాటకాలు నడిపించాడు. అట్లా నడిపేయడం వల్ల కొంతమంది కళాకారులు కళలతో మనం సమస్యపోకుండా అలా నడిపేయడానికి కాబట్టి మాకు మంచి సహకారం అందించినటువంటి పూలసీన్ గారికి మీకు ధన్యవాదాలు సార్. కళావందనాలు. అలాగే తమ్ముడు సుబ్రహ్మణ్యం గారు మంచి డెవలప్ అయ్యారు. రిహార్సల్ లేకుండా వాయించిన కుర్రోడు చాలా బాగా వాయించాడు. అలాగే నా మిత్రుడు జరాలు చూచాడు ఎవరు శివప్రసాద్. నీవు ఎక్కడ ఆడినా నేను ఎప్పుడు ఆడినా నేనున్నా లేకపోయినా నీ నాటకంలో నేను వస్తాను అంటాడు. అంత మంచి ఆటం ఎక్కడ. ఇంకోటి మనము ఎంత ఖర్చు పెట్టినా బంధువులు వస్తారే కానీ కళాకారులు వస్తారా? కావాలంటే అభిమానం ఉండాలి. అందుకొరకే ఇది ఒక దేవసభలాగా అనిపిస్తుంది నాకు. కళాకారుల సభకి ఒక దేవసభలాగానే అనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా నాటకాలు మనం ఇంకా సమస్యపోకుండా అందరు చూసి ఉంది. శ్రమ ఉంటుంది, డబ్బు ఖర్చు అవుతుంది. అది అందరు తెలిసిందే. అది కొత్త చెప్పేది ఏం లేదు. ఆ విధంగా ప్రతి కళాకారుని ప్రతి ప్రేక్షకుడికి కళావందనాలు తెలుపుతూ నారాయణ స్వామి గురించి చిన్నది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అదృష్టం ఉంటుంది. కొందరికి ఆర్థికపరంగా అదృష్టం, కొందరికి కళాకారంగా, కొందరికి రకరకాలు. ఆయనకి ఏంటంటే మంచి ఉద్యోగం, మంచి పిల్లలు, మంచి భార్య, మంచి కళాకారులు. ఇన్ని నేను అనుకుంటే ఆయన రాత్రి ఫోన్ చేస్తే పొద్దుగా వచ్చింది, పొద్దుగా ఫోన్ చేస్తే రాత్రి వచ్చి నాకు మాత్రం ఏ విషయం ఆయన అంత బిజీగా ఉంటాడు. అయితే ఇంత కారణం ఆయన శ్రీమతి గారు కాబట్టి బిల్లుల గారు సార్ ఒకసారి పైకి వెళ్తారు. ఈసారి ఇంతకుముందు హనుమదాసు అయిపోయినాక వచ్చిన మహానుభావుడు ఇప్పుడు అయిపోయినాక వచ్చింది ఏం పర్లేదు. రావడం గొప్ప చెప్పాడు షూటింగ్ అయిపోయింది. అందరికీ కళాకు వందనాలు. సభకు నమస్కారం. సుదర్శన్ గారు నమ్మమని చెప్పారు కానీ కొంచెం ఈటీవీ శుద్ధిగా ఉంటుంది. రాలేకపోయాను. ఆరోపణ సీరియల్ చేస్తున్నాను. అది ప్యాకప్ అయ్యడం సవరణ అయింది. చిరుకూరు నుంచి వచ్చాక చాలా సంతోషం. అంటే కొంచెం లేదైనా క్షమించాలి. మీ అందరికీ చాలా ఆనందంగా ఉంది.
మన సుభద్ సింగ్ గారికి శుభాకాంక్షలు. నమస్తే. కళాకారులందరూ ఒక్క నిమిషం ఎక్కడున్న వాళ్ళు అక్కడ నిలబడితే జనగణమన జాతీయ గీతం